నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. ఆగస్టు మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, అవి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వేదిక వాస్తు నిపుణులు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద సిస్లా గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఈ నెలంతా కూడా ఏ రకంగా ఉందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా నాన్న. సో నవగ్రహాల స్థితిగతులు ఎప్పుడు కొన్ని ఏంటంటే రాహు, శని భగవానుడు, కేతువు, తర్వాత గురువు, వీళ్ళందరూ ఏంటంటే మారకుండా అలా సంవత్సరం పాటు గురువు, 18 నెలలు రాహువు, తర్వాత శని భగవానుడు 2.5 సంవత్సరాలు ఒక రాశి నుంచి ఒక రాశి మారడానికి ఇంత టైం పడుతుంది. అయితే గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే రవి, కుజుడు, బుధుడు వీళ్ళు ముగ్గురు మారుతూ ఉంటారు. సో అందుకని మనకి వీళ్ళు ముగ్గురు మారినప్పుడల్లా మనకి ఆ మాస ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ మాసంలో మనకు అనుకూలంగా ఏమైనా ఉన్నాయా అని చూసుకోవడానికి ఈ గోచార ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. సో మనకి మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే రాహు ఒక ఎనర్జీస్ పనిచేస్తూ ఉంటాయి రాశి ప్రభావం మీద, గురువు ఒక ఎనర్జీస్ పనిచేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనకి మెయిన్ గోచారంలో ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళు అంటే వృషభంలో గురువు, కుజుడు కలిసి ఉన్నారు, తర్వాత మీనంలో రాహు ఉన్నారు, కన్యా రాశిలో కేతు ఉన్నారు. సో కన్యా రాశిలో కేతు ఉండడం, మీన రాశిలో రాహు ఉండడం వల్ల కొంతవరకు చాలా వరకు రాశులు వాళ్ళకి ఒక 6 రాశులు వాళ్ళకి ఇబ్బంది, ఒక 6 రాశుల వాళ్ళకి లాభం. ఈ కాంబినేషన్ ఈ సంవత్సరం అంతా జరుగుతూనే ఉంటుంది. అయితే ఎవరెవరికి ఇబ్బంది వస్తుంది, ఎవరెవరికి కొంచెం ఉపశమనం వస్తుంది, ఎవరెవరికి కొంచెం కలిసి వస్తుంది అనే విషయంలో గోచార ఫలితాల్లో కొంచెం ఉపశమనం అంటే మరీ ఊపిరి పట్టేసి బిగించేయకుండా కొంచెం ఫ్రీ అవడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక చూసుకోవచ్చు అనమాట. సో మనం చూసుకోవాల్సిన విషయాల్లో ఏంటంటే ఈ మాస ఫలితాల్లో మేషరాశికి ఎవరు యోగిస్తారు, ఎవరు యోగించట్లేదు అనేది మనం చూసుకుంటూ వెళ్దాం అనమాట. సో ఈ మేషరాశికి ఎవరు, వృషభ రాశికి ఎవరు యోగిస్తారు అనేది మనం ప్రతి ఒక్క రాశికి ఎవరెవరు, బుధుడు ఎక్కడ ఉన్నారు, రవి ఎక్కడ ఉన్నారు, చంద్రుడు, తర్వాత రాహు, కేతువులు వీళ్ళ ఎలా ప్రభావాన్ని చూపిస్తున్నారు అనేది చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది మన రాశి తత్వాలు అనమాట. అమ్మ, మకర రాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది, నవగ్రహాల స్థితిగతులు వీళ్ళకి ఎలా ఉన్నాయి? తప్పకుండా మకర రాశి వాళ్ళకి ఈ మాసం కొంచెం అనుకూలమైన తత్వం కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఇక మెయిన్ ఏంటంటే చాలా బద్ధకం అన్న, ఆ బద్ధకాన్ని వదిలించుకోవాలి వీళ్ళు. సో మిగతా విషయం అన్ని కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నా సరే మాకు ఇంకా అనుకూలంగా లేదని ఫిక్స్ అయిపోవడము, ఒక మైండ్ సెట్లో ఉండిపోవడము, ఏ పని అవ్వదని ఫిక్స్ అయిపోవడము అని జరిగిపోయింది. దానివల్ల ఇంకొంచెం బద్ధకం ఎక్కువగా ఉంది. ఆ బద్ధకాన్ని వదిలించారు. ఈ బద్ధకాన్ని వదిలించగలిగితే ఖచ్చితంగా వీళ్ళకి అన్ని విషయాల్లో విజయవంతంగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి సప్తమంలో రవి, తర్వాత ద్వితీయంలో శని భగవానుడు, పంచమంలో గురుకుజుడు, ఈ కాంబినేషన్స్ వల్ల ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన వ్యవహారాల్లో పనులు అయ్యే అవకాశం ఈ మాసంలో ఉంది వీళ్ళకి. సో ఎందుకంటే రవి భగవానుడు సప్తమ స్థానం ఉన్నారు కనుక సంబంధ బాంధవ్యాలు ఏవైతే మనం చూసుకుంటాం ఎప్పుడు కూడా, సో రవి అక్కడ ఖచ్చితంగా ఆ పనులు చేయించేసే అవకాశం ఉంది. వీళ్ళు కొంచెం బద్ధకాన్ని వదిలేసి ఖచ్చితంగా మాకు ఈ పని అవ్వాలి అని గట్టి పట్టుదలతో ఎర్లీ మార్నింగ్ లేచి కాస్త భగవంతు నామస్మరణ చేసి బయలుదేరితే అన్ని పనులు అవుతాయి. కానీ వీళ్ళు లేవడమే చాలా లేట్గా లేవడము, లేట్గా మొదలు పెట్టడము, ఇవన్నీ జరుగుతున్నాయి. దానివల్ల ఏంటంటే అన్ని పనులు ఆటంకాలు పడుతున్నాయి. సో చూడడానికి బాగుంది చెప్తున్నా కానీ మాకు ఏం అనిపించట్లేదు అంటే కారణం ఏంటంటే మార్నింగ్ లేకపోవడం వల్ల. పొద్దున్నే నిద్ర లేచి సూర్య నమస్కారం చేసి బయలుదేరారంటే ఆ రోజు పని అయిపోతుంది. ఆర్థిక విషయంలో చాలా అనుకూలంగా ఉంది. తర్వాత ఆరోగ్య విషయంలో కూడా కొంచెం అనుకూలంగానే ఉంది. చాలా రోజుల నుంచి వీళ్ళకి అనారోగ్య సమస్య అనేది ఏంటంటే ఒక రకమైన తెలియని ఒక రకమైన బాధ, ఇబ్బంది, బాడీ పెయిన్స్లా పట్టేయడం, ఏదో కాలు పట్టడం, తల తిరగడము, తలనొప్పి అనడము, ఏదో ఒక బాధ, ఏదో ఒక ప్రాబ్లం చెప్తూ దాని నుంచి బయటపడే అవకాశం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి వీళ్ళు. సూర్య నమస్కారం చేశారంటే ఆ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఉద్యోగ విషయంలో మంచి అవకాశం వచ్చే అవకాశం ఉంది, అంటే మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది వీళ్ళకి. తర్వాత వీళ్ళకి వివాహ విషయంలో వివాహాలు అయ్యే అవకాశం ఉంది. సో మంచి సంబంధం కుదిరి మంచి ఇంటికి వెళ్ళే అవకాశం అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడి బాగుండే విషయం ఉంది. ద్వితీయంలో శని భగవానుడు ఉండడం వల్ల కుటుంబం మంచి కుటుంబం, అంటే తెలివైన కుటుంబం, కొంచెం బాధ్యత గల కుటుంబం, వీళ్ళు కొంచెం బాధ్యత లేకపోయినా వాళ్ళకి బాధ్యత ఉండి అన్నీ సమకూర్చుకునే విధంగా ఉండే కుటుంబం వచ్చే అవకాశం ఉంది. కొన్ని తృతీయంలో ఉన్న రాహు ఏంటంటే వీళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాడు కనుక వీళ్ళు ఖచ్చితంగా ఆ బద్ధకాన్ని వదిలించేసుకోవాలి. అదొక్కటే వీళ్ళు చేయాల్సిన పెద్ద పని. అది వదిలించారంటే అన్నీ సాధిస్తారు. అది వదలకే ఇవన్నీ సాధించలేకపోతున్నారు. అది మెయిన్ ఇబ్బంది. పంచంలో గురు పూజలు కలిసి ఉండడం వల్ల ఏంటంటే సంతాన యోగం, సంతానానికి మంచి జాబ్స్ రావడం. కానీ ఇప్పుడు మకర రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా ఎలా వస్తాయంటే వాళ్ళ పిల్లలకి మంచి జాబ్స్ రావడం, కలిసి వచ్చే యోగం ఉంది. ఇప్పుడైతే పంచమ స్థానం అంటే ఏంటి మనకి మంత్రస్థానం, తర్వాత సంతాన స్థానం అంటాం. సో సంతానానికి యోగం వచ్చేది, సంతానానికి పెళ్లి సంబంధాలు, ఎప్పటి నుంచో పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, వాళ్ళ అబ్బాయికి వాళ్ళ అమ్మాయికి చూస్తున్నారు, అది కుదిరే అవకాశం, ఇవన్నీ కొంచెం జరిగే అవకాశం ఈ మాసంలో ఉన్నాయి. సో వీళ్ళు కొంచెం ప్రయత్నంగా చేయాలి. ప్రయత్న లోపం లేకుండా పని చేస్తే ఆటోమేటిక్గా అన్నీ సాగుతాయి. ప్రయత్న లోపమే వీళ్ళకు ఉంది తప్ప మిగతా అన్నీ బాగున్నాయి.
ఈ ప్రయత్న లోపాన్ని వీళ్ళు వదిలేసేసి చక్కగా సూర్య నమస్కారం చేయడం, మార్నింగ్ బయలుదేరడం, అన్ని పనులు అవుతాయి. అర్ధరాత్రి మొదలుపెట్టి పగలంతా ఆలోచించి పడుకొని మధ్యాహ్నం లేచి పనులు చేస్తారు, ఆ వల్ల అవ్వవు, ఖచ్చితంగా అవ్వదు. ఎర్లీ అవర్స్ లేచి ప్లానింగ్ వేసుకొని ప్రణాళిక వేసుకొని దాని ప్రకారంగా బయలుదేరితే చక్కగా అయిపోతాయి. ఎందుకంటే ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కనుక మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళకి. తర్వాత ఆరోగ్య విషయంలో వచ్చేసరికి ఆరోగ్య విషయం జనరల్గా ఏంటంటే బాగానే ఉంటుంది. ఈ మాసంలో వీళ్ళకి అంత అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మన దాకా అనారోగ్య సమస్య అనేది కొంచెం ఇబ్బంది పెట్టింది, బయటపడే అవకాశం ఉంది. సో ద్వితీయంలోనే శని కూడా అనుకూలిస్తున్నాడు వీళ్ళకి, అనుకూలిస్తున్నాడు. పంచమంలో గురువు కూడా గురుకుజులు అనుకూలిస్తున్నాడు. అనుకూలంగా ఉంది. సప్తమంలో రవి, తర్వాత అష్టమ బుధ శుక్రులు, అష్టమంలోనే బుధ శుక్రులు ఉన్నారు. నవమ స్థానంలో కేతు ఉన్నాడు. సో ఏంటంటే వీళ్ళు విషయాలు ఏంటంటే ఎప్పుడైతే అష్టమ స్థానంలో శుక్ర బుధులు ఉన్నారో బుద్ధిని కొంచెం మందగించేస్తుంటాయి. ఏంటి ఆలోచన విధానం ఆటోమేటిక్గా వీళ్ళకి చేద్దాంలే, అవుతుంది, ఇన్నాళ్ళు చవలేంది, కొత్తగా ఇవాళ ఎందుకు అవుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఖచ్చితంగా అదే పద్ధతి, ఎందుకంటే ఏదైతే తృతీయ స్థానంలో రాకున్నాడో ఆ బద్ధకం కంటిన్యూ అవుతుంటుంది. సో ఈ బద్ధకాన్ని వదిలించేసుకోవాలి ఖచ్చితంగా. వీళ్ళ దాన్ని వదిలించుకోవాలంటే వీళ్ళ చేతిలోనే ఉంది ఆ పని, ఎవరి చేతిలో లేదు. వీళ్ళు వదిలించేసుకోవాల్సింది ఆ విషయాన్ని. పొద్దున్నే లేవాలి, సూర్య నమస్కారం చేయాలి, ఖచ్చితంగా పనులు అవుతాయి, 100% పనులు అవుతాయి. కానీ చేయకపోతే మాత్రం ఏం చేయలేరు అన్న. అవే ఫలితాలు అలా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు నిద్ర లేస్తాం, తింటాం, పడుకుంటాం, పని అవుతుంది, అంతే. ఈ మాసంలో గోచారంలో వీళ్ళకి కొన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయి, కొన్ని విషయాలు ప్రతికూలంగా ఉన్నాయి. సో ప్రతికూలంగా ఉన్న విషయాల్ని పట్టించుకోకుండా అనుకూల విషయాల్ని పట్టించుకోకపోతే లైఫ్ అలా ముందుకు వెళ్ళిపోతుంది. సో అనుకూల విషయాలు ఏమైతే ఉన్నాయంటే కోర్టు సంబంధించిన విషయాల్లో వీళ్ళకి లాభాలు వచ్చే అవకాశం ఉంది, వ్యాపార విషయంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది, ఉద్యోగాల విషయంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది, వివాహాలు అయ్యే అవకాశం ఉంది. సో తర్వాత ఆర్థిక పరంగా వీళ్ళకి స్ట్రాంగ్గా పెట్టుకునే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ అవకాశాలు ఉన్నప్పటికీ అవకాశం చేజార్చుకోకుండా తెలివి పని ఏంటంటే నిద్ర లేచి పని చేయడమే. బద్ధకాన్ని వదిలించేసుకుంటే సరిపోతుంది. మరి ఎటువంటి పరిహారాన్ని పాటించాలంటారు? ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆరాధన, ఎర్లీ మార్నింగ్ లేవడం, సూర్య నమస్కారం చేయడం, ఆంజనేయ స్వామి గుడికి ప్రదక్షిణాలు చేయడం. సో ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల ఆ బద్ధకాన్ని నుంచి బయటపడతారు వీళ్ళు. సో ఖచ్చితంగా పనులు వేగంగా అవుతాయి. సో వీళ్ళు ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ మాసం అంతా వీళ్ళకి మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కనుక దాన్ని సద్వినియోగం చేసుకోండి. మకర రాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాన్ని పాటించాలనే విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.